ఫస్ట్ మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్ చేసుకున్నాం కదా, బౌన్సింగ్ బాల్. ఓకే, బౌన్సింగ్ బాల్ని మనం స్ట్రెచ్ అండ్ స్క్వాష్కి ఎగ్జాంపుల్గా చేసాం, అది కొంచెం ఈజీగా అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే యాంటిసిపేషన్ అనమాట. సెకండ్ మనం ఇలా చూసాం అనుకో ప్రిన్సిపల్లో, స్ట్రెచ్ అండ్ స్క్వాష్ తర్వాత యాంటిసిపేషన్. యాక్చువల్గా యాంటిసిపేషన్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం ప్రిన్సిపల్ చెప్పినట్టు చెప్పాం. అంటే ఏదైనా యాక్షన్ని మనం చేసేటప్పుడు దానికి ఆపోజిట్లో, అంటే ప్రిపరేషన్ ఆఫ్ ది యాక్షన్ అంటారు. అంటే యాంటిసిపేషన్ ఈజ్ ద ప్రిపరేషన్ క్యారెక్టర్ మేక్స్ బిఫోర్ పెర్ఫార్మింగ్ ఏ మెయిన్ యాక్షన్ అనమాట. సచ్ యాజ్ క్రౌచింగ్ డౌన్ బిఫోర్ ఏ జంప్ ఆర్ పుల్లింగ్ అన్ ఆర్మ్ బ్యాక్ బిఫోర్ ఏ పంచ్. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ వన్ ఆఫ్ ది కోర్ ప్రిన్సిపల్స్ ఇన్ ఫ్రాంక్ థామస్ అండ్ ఆలిస్ జాన్స్టన్స్ బుక్ ది ఇల్యూజన్ ఆఫ్ లైఫ్. సో అప్పుడు మీకు చెప్పాను ఇల్యూజన్ ఆఫ్ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఫర్ యానిమేటర్స్ అని చెప్పాను, రైట్. ఇట్ హెల్ప్స్ బిల్డ్ రియలిజం, స్టోర్ ఎనర్జీ అండ్ గైడ్ ది ఆడియన్సెస్. సో బేసిక్గా మనకి యాంటిసిపేషన్ అంటే ఏమర్థం చేసుకోవాలంటే ప్రిపరేషన్ ఫర్ ద యాక్షన్. అంటే మనం నుంచున్నవాడు కూర్చున్నవాడు నుంచోవాలనుకో, సడన్గా రోబోట్ లాగా పైకి నుంచోలేడు, ముందు చైర్లోంచి కిందకి కొంచెం ఇలా బెండ్ అయ్యి పైకి లేస్తాడు. అలాగే నేల మీద ఉన్న మనిషి గాల్లోకి జంప్ చేయాలనుకో, సడన్గా రోబోట్ లాగా పైకి ఎగరడు, ముందు ఏం చేస్తాడు కిందకి ఇలాగా బాడీని పుల్ చేసుకుని పైకి ఎగురుతాడు కదా. అలాగే యారో మనం బాణం వేసాం అనుకో, అదేమవుతుంది, యారో వెనక్కి ముందు లాగుతాం, ముందుకు వెళ్ళాలంటే వెనక్కి ముందు లాగుతాం అనమాట, అప్పుడు వదులుతాం అనమాట, రైట్. సో అలా యాక్షన్కి ప్రిపరేషన్ మనం యాంటిసిపేషన్ అని చెప్తారు. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న క్యారెక్టర్ని ఇలాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ ట్రేసింగ్ చేయడం ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ నేను ఈ ట్రేసింగ్ చేయడాలు ఇవన్నీ పెట్టుకుంటే మీకు మన టైం వేస్ట్ కదా క్లాసు. సో అందుకే ముందే ఏం చేస్తున్నానంటే ఏదైనా యానిమేషన్ ప్రిన్సిపల్ క్లాస్ ఏదైనా నేను చెప్పాలనుకున్నప్పుడు దానికి రిలేటెడ్గా ఏదైనా క్యారెక్టర్ ఉంటే ముందు ట్రేస్ చేసుకొని పెట్టుకుంటాను, మనకి ఈజీగా ఉంటుంది అనమాట, రైట్. సో ఏం చేశాను చూడండి, ఇది ఇలా క్యాప్ తీసుకున్నాను, ఇది స్ప్రింగ్, ఇది అండ్ ఇది ఫేస్. ఓకే, సో ఈ క్యాప్ని ఈ ఫేస్ని కలిపి నేను మెర్జ్ చేసేస్తాను, సెపరేట్ అవసరం లేదు. ఇవి నేను డ్రా చేసినప్పుడు రెండు సెపరేట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మొత్తం ఇలా సెలెక్ట్ చేసి, ఓకే, సో నేను కంట్రోల్ ఎక్స్ కొట్టేశాను, అంటే కట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను కంట్రోల్ షిఫ్ట్ వి అంటే ఏంటి, పేస్ట్ ఇన్ ప్లేస్, అంటే రెండు ఒకటే లేయర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ ఫేస్ని తీసేద్దాం, లేయర్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేద్దాం, క్యాప్ మ్యాన్, లేదంటే స్ప్రింగ్ మ్యాన్ అనొచ్చు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, వీటికి స్ప్రింగ్తో మనకి టైం అన్నది వేస్ట్ అవ్వకుండా ఈజీగా వాడు నేను జంప్ చేయించవచ్చు. స్ప్రింగ్ని మనం ఇలా కంప్రెస్ చేసాం అనుకో, అలా కిందకి ఇలా వదిలితే అవుతుంది, పైకి లేస్తుంది మళ్ళీ కదా. సో అలాగా వీడికి ఏం చేస్తున్నానంటే ఈ స్ప్రింగ్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని లాక్ చేసేసాను, ఈ స్ప్రింగ్ దగ్గరికి వచ్చి నేను స్ప్రింగ్ ఎలా వచ్చింది, ఈ ఓవల్ షేప్ ఉంది కదా, దీంతో ఓవల్ ఇలా గీసుకున్న తర్వాత దీన్ని నేను కంట్రోల్ సి, ఓకే, కంట్రోల్ షిఫ్ట్ వి అంటే కాపీ అండ్ పేస్ట్ ఇన్ ప్లేస్. నేను దీన్ని షిఫ్ట్ పట్టుకొని ఇలా డౌన్ ఏర్ కొట్టాను అనుకో, నాకు ఇంకోటి వచ్చింది. మళ్ళీ మనం గీయాల్సిన అవసరం లేదు, అన్నీ మనకి టైం వేస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అండ్ కంట్రోల్ షిఫ్ట్ వి, ఓకే. సో ఇలా అంటున్నాను మళ్ళీ. చూడండి, మీరు చేసినప్పుడు సేమ్ ఇలాంటిదే చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏది ఈజీగా ఉంటుంది. నాకు కావాల్సింది ఏంటంటే యాంటిసిపేషన్ అన్నది చేయడం అన్నది ఇంపార్టెంట్ అంతే. సో నాకు ఈజీగా అవ్వడానికి నేను తీసుకుంటున్నాను కంట్రోల్ సి కంట్రోల్ షిఫ్ట్ వి. ఇలా కంప్లీట్గా మనం హ్యూమన్స్ని అది ఫుల్గా డ్రా చేసి చూపించాలంటే అవన్నీ చేయొచ్చు, కానీ చాలా టైం టేకింగ్ అనమాట అది, రైట్. కూర్చొని అలా గంటలు అవర్స్ అండ్ అవర్స్ వీడి కాళ్ళు చేతులు ముక్కు నోరు ఇవన్నీ బట్టలు డ్రెస్ టెక్చర్ అన్నీ వేయాలి. సో అవన్నీ ట్రేసింగ్కి మనం టైం టేకింగ్. ఓకే, ఇలా తీసుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే వీటన్నిటిని కలిపి మనం కంట్రోల్ జీ అనేసాను. ఓకే, కంట్రోల్ జీ అంటే ఏంటి, గ్రూప్ అయిపోయింది ఇదంతా. ఇప్పుడు ఇక్కడ దీన్ని లాక్ చేసేసి దీని కింద ఇంకో లేయర్ వేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే చిన్న ఫుట్ లాంటిది. సో నేను మళ్ళీ ఓవల్ షేప్ తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. అచ్చా, నేను దీన్ని మెర్జ్ డ్రాయింగ్ మోడ్లో తీసుకున్నాను, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో తీసుకుంటాను.
ఇలా తీసుకున్నాను కదా. దీనికి ఏం చేస్తానంటే ఇదంతా బాడీ కాబట్టి స్కిన్ కలర్ తోటి వేసేసాను. ఓకే, లాస్ట్లో అవుట్లైన్ అన్నది తీసేద్దాం, అవుట్లైన్ ఉండదు, లాస్ట్లో తీసేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఇట్లా ఈ రెక్టాంగిల్ టూల్ తోటి ఇలా గీస్తున్నాను. ఇలా బాడీ అంటే వీడికి ఆ లెగ్ దీనికి ఇలా కనెక్ట్ అయినట్టు అనమాట. డన్. ఓకే, దీన్ని ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసుకొని అప్పేర కొడుతున్నాను ఇలా. ఇది సెలెక్ట్ అవ్వలేదు ఏంటి, ఒక్క నిమిషం. ఎస్, సెలెక్ట్ అయింది. ఇలా అనమాట సరిపోతుంది. కొంచెం ఈ రెండు కలిపి సెలెక్ట్ చేసుకొని అప్పేర కొడుతున్నాను. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం ఈ బాడీని అంతా కలిపి నేను ఒక లేయర్లో వేసేస్తున్నాను. చూడండి, ఇదంతా క్యాప్ మెను ఇది ఉంది కదా, సో మొత్తం సెలెక్ట్ చేసుకొని ఓకే, సో దీన్ని కంట్రోల్ G అనేసి గ్రూప్ చేసి పడేసి ఇదంతా ఒకటే లేయర్లో వేసేద్దాం. కంట్రోల్ X కొట్టేసి కంట్రోల్ షిఫ్ట్ V. ఓకే, క్యాప్ మెను. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం వీటిని ఏంటంటే యానిమేట్ చేసుకుందాం. చూడండి, ఇదంతా ఒకటే క్యారెక్టర్. సో ఫస్ట్ మనం దీన్ని 2 డిఫరెంట్ వేస్లో యానిమేట్ చేద్దాం. చూడండి, ఇది ఒకటి, అండ్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను, డూప్లికేట్ లేయరు. సో రీనేమ్ ఇచ్చేస్తాను, స్ప్రింగ్ మ్యాన్. స్ప్రింగ్ మ్యాన్ స్ప్రింగ్ మ్యాన్ 2. ఓకే, రెండు ఒకే ప్లేస్లో ఉన్నాయి, కాపీ కదా. ఇలా తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడికి వద్దాం. సో దీన్ని ఏం చేద్దామంటే మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని జంప్ చేద్దాం. సో జంప్ చేయడం అంటే ఏంటి, వీడు ఇలా జంప్ చేసి ఇలాగా సపోజ్ పైకి ఎలిటెడ్గా మనం చేయొచ్చు, లేదంటే అదే ప్లేస్లో పైన ఇలా కింద నుంచి ఇలా పైకి వెళ్ళిపెట్టేది చేయొచ్చు. ఫస్ట్ మనం యాంటిసిపేషన్ అన్నది తీసుకోకుండా మనం చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక 10 ఫ్రేమ్స్ దాకా దాన్ని వాళ్ళ అలాగే ఉంచేసి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని చెప్పి, అంటే 10 ఫ్రేమ్స్ కూడా అలాగే ఉంటాడు. అవి మనం బ్లింక్ ఇచ్చినప్పుడు కొన్ని ఫ్రేమ్స్ అలా వదిలేస్తున్నాం చూడు, తర్వాత నుంచి యాడ్ అవుతుంది. అలాగా కొన్ని ఫ్రేమ్స్, ఒక 10 ఫ్రేమ్స్ అలా వదిలేసిన తర్వాత ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. ఓకే, అయితే దీనికి ముందు మనం ఒక పని చేయాలి. ఏం చేయాలి, సింబల్కి ఏం చేయాలి, మనం సింబల్ చేయలేదు. ఓకే, సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓకే కన్వర్ట్ టు సింబల్ అని ఈ పాయింట్ని ఇక్కడ పెట్టాలి, ఈ బేస్ ఇది. ఓకే, సింబల్ 1. ఓకే, సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకొని ఈ పాయింట్ని ఇలాగ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక 10 ఫ్రేమ్స్ని అలాగే వదిలేస్తున్నాను. ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటే 10 ఫ్రేమ్స్ వరకు అది అలాగే కనబడుతుంది. సో ఈ 10 ఫ్రేమ్స్ తర్వాత 15 ఫ్రేమ్స్ దగ్గర ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని. సో నేను దీన్ని ఏం చేస్తానంటే మనం పైకి మూవ్ చేసేద్దాం. సో నేను ఏం చేస్తాను, షిప్ పట్టుకొని ఈ యారో కొట్టేసాను, అప్ యారో కొట్టేసాను, పైకి వెళ్ళిపోయింది ఇది. ఓకే, ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లాసిక్ ట్విన్ అన్నాను. చూడండి, ఇదేమైందంటే ఇలా పైకి వెళ్ళిపోయింది. నేను ఇలా ప్లే చేశాను అనుకో, అలా పైకి వెళ్ళిపోయింది కదా. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, క్లాసిక్ ఈజ్ అది. ఎందుకంటే ఇడు నార్మల్గా ప్లెయిన్గా పైకి వెళ్తున్నాడు, అలా కాకుండా
నేను ఇక్కడ దీన్ని టైమింగ్ చార్ట్ అంటారు, దీన్ని ఏమంటారంటే గ్రాఫ్ అనమాట. ఓకే, ఇలా తీసుకున్నాను. తీసుకుని నేను ఇక్కడ ఈజ్ అవుట్ ఇది చేస్తున్నాను, అంటే ఇక్కడ నుంచి ఇలా ఫాస్ట్గా ఇలా పైకి వెళ్ళిపోతాడు అనమాట. ఇందులో క్వాడ్ని మనం అప్లై చేస్తున్నాం. క్యూబిక్ అంటే ఏంటి, ఇంకా స్లో అవుతాడు ఇక్కడ, అందుకే క్వాడ్ని అప్లై చేసి దీని మీద నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, ఇది అప్లై అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకో, అక్కడ అలా వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకొక 10 ఫ్రేమ్స్ అలాగే వదిలేసాను. ఓకే, సో ఇన్సైడ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీన్ని ప్లే చేశాను అనుకో, చూడండి ఇది వాడు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడికి మనం లూప్ తీసేస్తే మనకు అర్థమవుతుంది, అలా వెళ్ళిపోయాడు. కానీ అలా వెళ్ళరు కదా, జనరల్గా ఏమవుతుంది, ముందు కిందకి ఇలా తీసుకొని ఇటు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఏంటి, కిందకి యాంటిసిపేషన్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇదేంటి, వితౌట్ యాంటిసిపేషన్. సో ఇక్కడ నేను నేమ్ ఇచ్చేద్దాం. ఇక్కడ వితౌట్ యాంటిసిపేషన్, వితౌట్ యాంటిసిపేషన్. వితౌట్ యాంటిసిపేషన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే కలర్ ఏదైనా ఇద్దాం. ఓకే, మనకి ఇట్లా వచ్చేసాడు కదా వితౌట్ యాంటిసిపేషన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని విజిబిలిటీ ఆఫ్ చేసి నేను ఇక్కడికి వస్తున్నా, ఇక్కడికి. వీడిని ఏం చేద్దాం అంటే సేమ్ 10 ఫ్రేమ్స్ దగ్గర ఇందాక వీడిని ప్లేస్ చేసాం కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని, వీడు కూడా 10 ఫ్రేమ్స్ అలా హోల్డ్ అవుతాడు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని చెప్పి వీడిని ఏం చేస్తానంటే క్యూ కొట్టాలి మనం. ఇక్కడ కూడా మనం దీన్ని సింబల్ కింద మార్చుకోవాలి. సో మనం ఇక్కడ సింబల్ కింద మార్చలేదు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి సింబల్ కింద మార్చుకుందాం. ఓకే, సో మనం రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్ అనేద్దాం. ఓకే, ఇక్కడ పెడదాం సింబల్ 2 ఇది కదా. మనం మళ్ళీ క్యూ కొట్టామనుకో ఈ పాయింట్ వస్తుంది. సో నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మనం 10 ఫ్రేమ్స్ ఈ ముందుది ఎలా అయితే చేసామో అలాగే దీన్ని కూడా 10 ఫ్రేమ్స్ని అలా ఎలా చేద్దాం. ఇప్పుడు సేమ్ లైక్ ఇక్కడ ఈ 5 ఫ్రేమ్స్ దగ్గర ఇన్సెట్ కీ ఫ్రేమ్ అని చెప్పి దీన్ని ఏం చేస్తానంటే కిందకి ఇలా పుష్ చేస్తున్నాను, స్క్వాష్ అన్నమాట. మనం కిందకి ఎంతైతే స్క్వాష్ చేసామో అంత ఈ బాడీ అన్నది మనకి ఇలా స్ట్రెచ్ అవుతుంది. అదేనా, ఇంత బాడీ అన్నది మనకి ఇలా స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నేను క్రియేట్ క్లాసిక్ ట్విన్ అన్నాను. చూసారా, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. మనం స్ప్రింగ్ని ఇలా నొక్కినప్పుడు ఏమవుతుంది, కిందకి ఎలా వస్తుంది, వదిలితే ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. అంటే యాంటిసిపేషన్ తర్వాత యాక్షన్ అన్నది చాలా స్పీడ్ ఉంటుంది అనమాట. రైట్, సో నేను దీన్ని కొంచెం ఇలా జరుపుతాను. రైట్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సెట్ కీ ఫ్రేమ్ అంటున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోద్ది. సో నేను దీన్ని ఇలా స్ట్రెచ్ చేసేసి చూడండి, ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ అయ్యి ఇది థిన్ అవుతుంది. ఓకే, సో ఇలా తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇది పైకి జంప్ అవుతుంది. క్రియేట్ క్లాసిక్ ట్విన్ అని తీసుకొని నేనేం చేస్తాను, షిప్ పట్టుకొని అప్ యారో ఇలా కొట్టేశాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్ ఇలా ఒకసారి నేను ప్లే చేస్తాను. రైట్, ఇలా తీసుకొని వాడు ఇలా వెళ్తున్నాడు. ఆసారం. సో ఈ బౌన్సీనెస్ అన్నది ఇలా తీసుకోకపోతే వాడు పైకి ఎగలేడు. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, ఇలా అన్నాడు. ఎస్, ఇక్కడ మనం ఇందాక మనం ఈ సైడ్ ప్రాపర్టీస్లో ఎలా అప్లై చేసామో దాన్ని ట్వీన్ ఆప్షన్స్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. సరే, క్లాసిక్ ఈజ్ దగ్గరికి వచ్చి నేను అవుట్ తీసుకుంటున్నాను. క్వాడ్ అంటే ఏంటంటే దీని అర్థం మీకు చెప్పాను ఇంత ముందుది. ఇది ఈ కీ పోజు ఇక్కడ ఉంది, ఈ సెకండ్ కీ పోజ్ ఏమో ఇది,
సో ఇక్కడ నుంచి మనకి ఈ యాక్షన్ అన్నది ఇది అప్లై అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఈజ్ అవుట్ అప్లై అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. సో ఈజ్ ఇన్ అంటే ఇది. ఓకే, సో క్వాడ్ మీద అంటే ఇక్కడ ఫాస్ట్ ఉంటుంది యాక్షన్, ఇక్కడ స్లో ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. రైట్, దీని తర్వాత దీన్ని కూడా మనం కొన్ని ఫ్రేమ్స్ అన్నది హోల్డ్ చేద్దాం. సో నేను ఇక్కడ దాకా హోల్డ్ చేస్తాను. సో ఇవన్నీ ఇక్కడ దాకా హోల్డ్ చేసేద్దాం. సార్ మనం ఇలా ప్లే చేద్దాం. డన్ సార్, మళ్ళీ ప్లే చేద్దాం. ఎస్, డన్. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఆన్ చేసి ఇలా పెడదాం. సో చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఇది చూడండి, ఇదేంటంటే వితౌట్ యాంటిసిపేషను, ఇది విత్ యాంటిసిపేషను. ఒకసారి నేను ఏం చేస్తానంటే, ఓకే అలా వచ్చిందా, ఒకసారి నేను ఇలా ప్లే చేస్తాను. చూడండి, చూసారా, ఇదేంటంటే మనకి యాంటిసిపేషన్ లేదు, జస్ట్ ఏదో బెలూన్ లాగా ఏదో రోబోట్లో గాలిలోంచి అలా వెళ్ళిపోతున్నాడు. వీడేం చేస్తున్నాడు, కిందకి ఇలా పుష్ చేసుకుని ఇలా వెళ్తున్నాడు. ఇంకా అది మనకి కెమెరాకి ఇంకా రీడ్ అవ్వాలనుకో, సో మనం ఏం చేస్తుంటే ఈ ఫ్రేమ్స్ని, ఈ డిస్టెన్స్ అన్నది మనం పెంచుకుంటాం. చూడండి, నేను దీన్ని ఇలా పెట్టాను కొంచెం. సో దీన్ని ఇంకొంచెం ఇలా పెట్టాను ఇక్కడ దాకా. రైట్, ఎస్, ఎస్. చూడండి, చూసారా, ఇక్కడ కిందకి పుష్ చేసుకొని బాడీని పైకి తీసుకెళ్తున్నాడు. ఇది ఎగ్జాక్ట్లీ ఇది విత్ యాంటిసిపేషను, ఇది వితౌట్ యాంటిసిపేషను. రైట్, సో దీనికి మనం ఏంటంటే కంట్రోల్ ఎస్ అనేసి యాంటిసిపేషన్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాడు కదా, ఈ సౌండ్ అన్నది ఇక్కడ ఉండాలి. ఇది సో అంటే ఇక్కడ ఉంది యాక్షన్. సరే, ఇది యాక్షన్. ఈ స్ప్రింగ్కి ఇక్కడ సౌండ్ ఉంది, ఇక్కడ ఏమీ లేదు. ఎస్, అదనమాట. సో ఈ ఫస్ట్ది ఏంటి, మనకి వాడు యాంటిసిపేషన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఇలా గాలిలో ఎగురుతున్నాడు. నేను మనం యానిమేషన్ ప్రిన్సిపల్లో మీకు చూపించాను. చూడండి, వాడు అలా ఎగిరిపోతున్నాడు, అలా వెళ్ళడు మనిషి ఎవడు కదా. పైకి ఎగరాలంటే ముందు ఏం చేయాలి, కిందకి ఇలా తీసుకోవాలి. ఓకే, నేను ఒకసారి దీనికి స్టేజ్కి ఏం చేస్తానంటే, మనం ఈ బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం, చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎస్, దట్స్ ఇట్. సో మనకి అచ్చా, ఇవి ఇక్కడ దాకా ఉన్నాయి కదా, మనం దీన్ని ఇక్కడ దాకా ఇన్సర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టెండ్ అయింది కాబట్టి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో ఇది ఇన్సర్ట్ ఫ్రేమ్. రైట్, సరే, కంట్రోల్ వేసి కొట్టాను. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. డన్. సో ఇది చాలా సింపుల్ యాంటిసిపేషను మీకు అసైన్మెంట్. కొన్ని అసైన్మెంట్స్ ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి. నేను అందుకే మీకు ఈ క్యారెక్టర్ ట్రేసింగ్ ఇవన్నీ మీ ముందే చేయాలంటే చాలా టైం వేస్టింగ్. అందుకే నేను నిన్న ఏం చేశాను, మీ క్లాస్ లేనప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ నేను ఏదైనా చెప్పేటప్పుడు ముందు నేను రెడీ చేసుకుంటాను. ఈ ట్రేసింగ్ పోర్షన్ ఇదంతా మీకు చెప్పాలి అంటే మీకు తెలుసు కదా ఈ ట్రేసింగ్ ఎలా చేయాలో, దాని గురించి ఎందుకు చెప్పాలి, క్లాస్ టైం వేస్ట్. మెయిన్ ఏంటి, నా ఫోకస్ ఇక్కడ యానిమేషన్ ప్రిన్సిపల్ని అప్లై చేయడం, మీకు చూపించడం. ఇక్కడ నేను చూడండి, చిన్న స్ప్రింగ్ ద్వారా నేను చూపించాను. అంటే మీరు ఏం చేస్తారంటే ఇంకొంచెం డీటెయిల్గా మీరు ఏదైనా క్యారెక్టర్ని తీసుకోవచ్చు. లేదంటే ఒక యారో మనిషి బాణం ఇలా వెనక్కి లాగి ఇలా వేస్తున్నట్టు, అక్కడ చెట్టు మీద ఏదైనా బర్డ్ పెట్టచ్చు. ఇప్పుడు ఒక మనిషి బాణం లాగి ఇలా వేస్తున్నప్పుడు వెనక్కి వేయడం అన్నది యాంటిసిపేషన్ అవుతుంది. బాణం వదిలినప్పుడు ఏంటి ఉంటుంది, మెయిన్ యాక్షన్ అనమాట. అది బాణం అక్కడ రీచ్ అయ్యే టైంకి బర్డ్ అన్నది చెట్టు మీద నుంచి ఎగిరిపోయినట్టుగా కూడా మీరు చూపించవచ్చు. రైట్, సో మీ దగ్గర టైం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ అలాంటి అన్నది ఎక్స్పెరిమెంట్ చేయాలి. రైట్, సో ఇది చేయండి, ఇది చాలా సింపుల్. ఇది